జరుగుతుంటే జరగలేదు. కానీ గ్రామంలో అంతర్క్రమం వీళ్ళు ఏ విధంగా కూడా వీళ్ళ లక్ష్యం అంతా కూడా ఓటు చేస్తే ఓట్లు సీట్లు అనేటటువంటి గ్రామం వస్తే వేరే లేదు. అంతేగాని దీనివల్ల మన ముఖ్యమంత్రులు ఉన్నాడని మనం సంకట తట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా చాలా అన్యాయం. దీన్ని మనం కూలంకషంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నేను తొందరలోనే మన జ్ఞానోదయ ప్రసాద్ గారికి ఆ సీమాంధ్రలో తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లోనే కాదు. ఇంగ్లీష్లోకి అంతమందికి మామూలు వాళ్ళకి అర్థం కాకుండా పోవచ్చు. ఆ తెలుగులో ఉండే వర్షం పంపిస్తాను, మీరు బుక్కుల కింద ప్రింట్ తీసుకుని ఇవ్వచ్చు. అందరికి చదువుకోవడానికి కూడా ఉంటుంది. దాంట్లో చాలా స్పష్టంగా రాశారు తెలంగాణలో ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది, ఎంత ఫండ్స్ ఎక్కడ ఖర్చు చేశారు, పవర్ గురించి, ఈ ఇరిగేషన్ గురించి అన్నిటి యొక్క స్కూల్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో 60 యూనిట్లు ఉన్నాయి, పేరుగాంచినటువంటి యూనిట్లు. అవి కాకుండా సీమాంధ్రలు పెట్టినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ చదువు కోసం పోవాలన్నా హైదరాబాద్ పోవాల్సిందే, ఉద్యోగానికి పోవాల్సిన హైదరాబాద్ పోవాల్సిందే. ఎందుకు పోతున్నాం? అది మనది హైదరాబాద్. 56 తర్వాత ఇది సమిష్టి ప్రాపర్టీ హైదరాబాద్. అంతేగాని తెలంగాణకు మాత్రమే సంబంధించినటువంటి కాదు. దీన్ని ఖచ్చితంగా మనం వాళ్ళ నుంచి చెప్పాలంటే ఎదురు కూడా తెలియాలి. అందుకని మీకు చెప్పాలి. వెనక్కి లాగిచ్చేది చెప్పినట్టు మన భారత మీద, మన దేశం మీద, రాష్ట్ర పరిస్థితి స్థితి మీద అంటే ఆ సీమాంధ్ర వాళ్ళు బిర్యానీ అయితే బ్యాడ్గా పెట్టుకుంటుంది. ఇస్తే షేర్వాణి, కుర్బానీ, బిర్యానీ తెలంగాణ సో ఎక్కడైనా మనము మన జీవితం మనం పూజ తల్లి అంటాం, పూజ చేస్తాం. లేదు గంగమ్మ తల్లి అంటాం. డబ్బు జోబులకు పడిపోతే అయ్యో మా తప్పైపోయింది మా తల చదువుకునే చదువు తల్లి సంస్కృతి అంటాం. అట్లాంటి వాళ్ళు కనీసం ఆ కామన్ సెన్స్ కూడా మర్చిపోయి చిత్తశక్తి చిగురుతుడు సీమాంధ్ర కోడి పొగరుతుడు అని చెప్పి నీలి రంగులతో రాశారండి. ఐ సా విత్ మై ఓన్ ఐస్. చూశాను